వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులందరూ కూడా మొన్న వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గారు విలేకరుల సమావేశం పెట్టి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి అవాకులు చవాకులు పేలిన సంగతి మీ అందరూ తెలుసు. మరి మా లావు శ్రీకృష్ణదేవరాయలు అంటే లావు రత్తయ్య గారి కుమారుడు. మరి రత్తయ్య గారంటేనే ఒక చరిత్ర ఉన్న వ్యక్తి, ఒక ప్రముఖ విద్యావేత్త. అలాంటి రత్తయ్య గారి బిడ్డ సార్థక నామధేయుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన పుట్టుకే కోట్ల రూపాయలు ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. మరి ఎలాంటి అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఆయనకు లేదు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన నీతిగా, నిజాయితీగా, అవినీతి రహితంగా కేవలం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ మరి మన పార్లమెంటుకి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చిన ఘనత మన కృష్ణదేవరాయలు గారిది. మరి అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పేయటం బొల్లా బ్రహ్మనాయుడు యొక్క అవివేకాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి మరి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఫ్లోర్ లీడర్గా నియమించాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటే మరి కృష్ణదేవరాయలు గారికి ఉన్న క్యారెక్టర్ అలాంటిది. మరి బ్రహ్మనాయుడు, మరి నీ చరిత్ర ఏంటో ఒకసారి నీ నియోజకవర్గాల ప్రజలందరూ తెలుసు. మరి మా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలాంటి వ్యక్తో మన పార్లమెంటు కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. నిత్యమైన రాష్ట్రం కోసం, నిధుల కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తూ మరి నరసరావుపేట పార్లమెంట్ అభివృద్ధికి నిధులు భారీ ఎత్తున తీసుకొచ్చి ఈ పార్లమెంట్ అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్న ఘనత మా ఎంపీ కృష్ణదేవరాయలు గారిది. మరి ఆయన మీద నువ్వు అవినీతి ఆరోపణలు, నిందారోపణలు చేయటం నీ యొక్క అవివేకానికి నిదర్శనం. కేవలం ఓడిపోయి ఇంట్లో కూర్చొని నిరాశ నిస్పృహలతోటి ఈ వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం ఈ రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మరి కృష్ణదేవరాయలు గారి మీద నీ మీద ఏదో కేసు పెట్టించాడని చెప్పి నువ్వు నిందారోపణ చేస్తున్నావు. నువ్వు చేసింది ఎంఆర్ఓ సంతకం, జాయింట్ కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి హైదరాబాద్లో గండిపేటలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాజేయాలని నువ్వు చేసిన ప్రయత్నం విఫలమై నేను తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించిన సంగతి వాస్తవం కాదా? మరి తెలంగాణ ప్రభుత్వం కేసు పెడితే మా ఎంపీ గారికి ఏంటి సంబంధం? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు? అంటే ఏదో ఒకటి బుర్ర తల్లి కడుక్కోమని చెబుతారా మీ వైసీపీ నాయకులు? ఎన్నాళ్ళు ఈ రకంగా అబద్ధాలు చెబుతూ ప్రజలు తప్పుదో పట్టిస్తూ మీరు కాలక్షేపం చేస్తారని చెప్పి ఈ వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను. మరి అలాగే మా ఎంపీ గారు జీఎస్టీ ఎగ్గొట్టాడు విద్యా సంవత్సరం చెప్పన్నావు. అసలు విద్యా సంవత్సరం జీఎస్టీ ఉంటుందా లేదా ఆ సంగతి నీకు తెలుసునా? మరి విద్యా సంవత్సరం జీఎస్టీ ఉంటే పిడుగురాళ్ళలో ఉన్న ఆక్స్ఫర్డ్ నీ విద్యా సంవత్సరం నువ్వు ఎంత జీఎస్టీ కట్టావో చెప్పగలవా? లేదు కనీసం నువ్వు ఇంగ్లీష్లో సక్రమంగా నువ్వు సంతకం చేయగలవా? ఎలాంటి చదువు, అక్షర జ్ఞానం లేని నువ్వు నీ దగ్గర నుంచి ఎక్కువ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయమని ఆశించడం కూడా మా తప్పే. కానీ నీ చేసిన దోపిడీలు చూసి వినుకొండ ప్రజల్లో నిన్ను భారీ ఎత్తున మెజార్టీ ఓడించి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత ఆ వినుకొండ ప్రజలది. మరి నువ్వు ఎక్కడ మా ఎంపీ గారి గురించి అవినీతి అక్రమాలు పాల్పడావు? మరి నువ్వు అక్రమంగా ప్రభుత్వ భూములు, ఎస్సీల భూముల్ని 100 ఎకరాలు ఆక్రమించుకొని పండ్ల తోటలు వేసుకున్న మాట వాస్తవం కదా? ఇది నీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియదా? నీ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈ విషయం తెలుసు కదా? మరి మా ఎంపీ గారు ఎక్కడన్నా ఒక సెంటు భూమి ఆక్రమించాడా? ఆ విద్యా సంవత్సరం మొత్తం కూడా ఆయన కొనుక్కొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యా సంస్థను నడుపుతున్న ఘనత మా ఎంపీ గారిది. ఆయన తండ్రి గారైన లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి నువ్వు రాజకీయాలు రాకముందు నీ ఆస్తులు ఎంత, ఈరోజు నీ ఆస్తులు ఎంత ఒకసారి నువ్వు ప్రజలకు లెక్క ఇవ్వగలవా? మొదటి నుంచి కూడా మరి విద్యావేత్తల కుటుంబం ఎన్నో కాలేజీలు, స్కూల్స్ నడుపుతూ మరి ఎంతో బాధ్యతను సంపాదించుకున్న ఘనత మా ఎంపీ కృష్ణదేవరాయలు గారిది. మరి అలాగే మరి